ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నరదిష్టి, నరఘోష చిన్న చిన్న పరిహారాలతో ఎలా చేయాలో చెప్తాను. మన మీద గానీ, మన ఇంటి మీద గానీ నరదిష్టి, నరఘోష పడిందంటే చికాకులు, గొడవలు అన్నీ ఉంటాయి. ఆరోగ్యపరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. నరదిష్టి, నరఘోష పోగొట్టడానికి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడానికి మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సున్నం, వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంతమంది సర్పు వాడతారు. సర్పు కన్నా గూడా ఇలా సున్నం వాడితే చాలా మంచిది. ఇలా ఈ నీళ్ళు అన్నీ బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం రాళ్ళుప్పు పోసుకోవాలి. ఈ ఉప్పుని మనం ఇంట్లో వాడేది వాడకూడదు. ప్రత్యేకంగా ఒక ప్యాకెట్‌ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పరిహారాలు చేసుకోవడానికి మనం వాడుకునే ఉప్పుని వాడకూడదు. ఇలా ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఈ నిమ్మకాయని ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా ఇలా సగం వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, కుంకుమ ఎయ్యాలి. ఈ ఉప్పు మీద కూడా పసుపు, కుంకుమ చల్లాలి. ఇలా చల్లుకున్నాక ఇందాక మనం కట్ చేసేసుకున్న నిమ్మకాయకి కూడా పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇలా పసుపు, కుంకుమ వేసుకున్నాక ఉప్పుని గూడా మొత్తం బాగా పెట్టాలి. ఇలా మనం చేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం ఉప్పు అన్నీ పెట్టుకున్నాక ఇందులో లవంగాలు 3 గానీ, 4 గానీ, 11 గానీ మన ఇష్టం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. నేను 3 ఉన్నవి పెట్టుకున్నాను. లవంగాలకి పైన మొగ్గ ఉన్నవి చూసి పెట్టుకోవాలి. మొగ్గ లేనివి పెట్టుకోకూడదు. ఇలా మనం ఉప్పు అంతా పెట్టుకున్నాక నేను 3 లవంగాలు తీసుకొని ఇలా 3 వైపులా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక దీని మీద ఇలా మనం లవంగాలు పెట్టుకున్నాక ఇందాక మనం పెట్టుకున్న ఉప్పు మీద ఇలా పడకుండా, దొర్లకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ నిమ్మకాయ మీద ఇలా కర్పూరం పెట్టాలి. ఈ కర్పూరంని ఇప్పుడు వెలిగించి ఇంట్లో అన్ని వైపులా తిప్పాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో అన్ని మూలలా తిరిగి వచ్చాక ఇంటి గుమ్మానికి కూడా కుడివైపుకు 3 సార్లు, ఎడమ వైపుకు 3 సార్లు తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న దిష్టి తీసినట్టు అవుతుంది. ఇలా తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇల్లు మొత్తం తిప్పాక ఈ నీళ్లను ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో పడేయాలి. నరదిష్టి పోవడానికి మనం మంగళవారం గానీ, గురువారం గానీ, ఆదివారం గానీ, అమావాస్య గానీ చేసుకోవచ్చు. ఈ పరిహారం సాయంత్రం పూట చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటే వారంతో పని లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఐ హోప్ నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.